మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్, హైదరాబాద్. పవన్ కళ్యాణ్ గారు ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు, ఎవరో రాసిస్తే మాట్లాడే మాటలు, చిలక పలుకులు. పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం చూసుకోమని చెప్పండి. మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి పోటీ చేసే పని పెట్టుకోబాకండి మనండి. మళ్ళీ గెలిచి వస్తే బాగానే ఉంటుంది. ఓ తెనాలోడిగా మళ్ళీ పిఠాపురంలో గెలిచి రావయ్యా అంటున్నాను. అక్కడే రేపు దిక్కులు కనపడిన పరిస్థితి పిఠాపురంలోనే. ఇవాళ 2029కి 2019 ముందు కూడా ఇది శాసనం, జగన్మోహన్ రెడ్డిని గెలవనివ్వను అన్నాడు. ఇప్పుడు కూడా ఇంకొక 15 ఏళ్ళు జగన్ని గెలవనివ్వనే అంటున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి నోటికి హద్దే ఉంది. రాష్ట్ర ప్రజల పట్ల ఆయనకి మమకారం ఏముంది అని అంటున్నాను. రాష్ట్ర ప్రజల పట్ల ఆయనకి మమకారం ఏముంది? 100 రోజులకి మళ్ళీ వస్తానన్నావు. నీకు ఓటేయించుకున్నాడు, నువ్వెవరితో అయితే ఓటేయించుకున్నావో, నీకెవరైతే పవన్ కళ్యాణ్ కనుక మనం ఓటేస్తే ఎరగదీస్తాడు, చించేస్తాడని చెప్పి నమ్మి నీకు ఓటేసిన వాళ్ళకి వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ భూమి కోల్పోతుంటే, సముద్రం మింగేస్తుంటే, ఎలక్షన్ల ముందు ఏం చేసావు? గెలవంగానే ఏం చేసావు? ఎంత ఎగ్జిబిషన్ చేసావు? కాపాడుతున్నావా అని అడుగుతున్నాను. బంధువుల గురించి మాట్లాడుతున్నారు మీరు. సార్ వినండి సార్, దాని ఒక్కటే కాదు, ఫార్మా కంపెనీల నుంచి పొల్యూషను ఓళ్ల మీదకి వస్తుంటే 100 రోజుల్లో నేను పరిష్కారంతో వస్తాను. 100 రోజులు అయిపోయింది, వెళ్ళావా పరిష్కారానికి అంటున్నా. ఇక్కడికి వెళ్ళాడు, కోనసీమ వెళ్ళావు. కోనసీమ వెళ్ళి ఒక్కడిని మాట్లాడినవలా, ఒక్క రైతుని వాళ్ళ ఆవేదన చెప్పనివ్వకపోగా తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందన్నావు. దానికన్నా పరిష్కారం చూపావా అని అడుగుతున్నాను. సుగాలి ప్రీతికి ఏమైనా పరిష్కారం చూపావా అని అంటున్నాను. 30,000 మంది తప్పిపోయిన లేకపోతే కిడ్నాప్ చేయబడినటువంటి ఆడపిల్లలకి పరిష్కారం ఏమైనా చూపావా అని అడుగుతున్నాను. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం గురించి ఎంత షో చేసావు ఎలక్షన్ల ముందు. ఈ ఉద్దానం గురించి వాళ్ళు ఏమన్నా పట్టించుకున్నావా అని అన్నాను. ఉద్దానం మళ్ళీ వెళ్ళావా అని అడుగుతున్నాను. అంటే వాడుకుని వదిలేసే రకం పవన్ కళ్యాణ్ గారు. ఎవరినైనా, అది మనుషులనైనా లేదా తన అవసరం మేరకు ఎంతటోనైనా వాడేసుకుంటాడు. అవసరం తీరాక వదిలేస్తాడనేది ఆయన నడిచిన అడుగులే మనకు కనపడుతున్నాయి. ఆయన రాజకీయ జీవితం మన కళ్ళకు చూపిస్తున్నాయి. లెక్కకి మిక్కిలి నేను కొన్నే చెప్పాను, ఇంకా లిస్టు రాస్తే అసలు మనం తెల్లవార్లు మాట్లాడుకున్నా కూడా లిస్టు సరిపోదు. చేగువేరాన్ని వాడుకుని వదిలేశాడు, మాయావతిని వాడుకుని వదిలేశాడు, సిపిఎం వాళ్ళని వాడుకుని వదిలేశాడు, సిపిఐని వాడుకుని వదిలేశాడు. ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నాడు. వివేకానంద రెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని జగన్ చంపించాడని మాట్లాడుతున్నారు. మా చేతిలో రేఖలు చెరిగిపోవటం, గీతలు చెరిగిపోవటం తర్వాత సంగతి. నీకు చావు ఉంటే పవన్ కళ్యాణ్ గారు, వైఎస్ వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారే బాబాయిని చంపించాడని నువ్వు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నావు కదా, చావలేదా? వైఎస్ వివేకానంద రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు చంపిస్తే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కేసులో నువ్వు ముద్దాయిని చేయనోడివి. నీకు ఆ సినిమానే లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఏమైనా తెగించి పనిచేసేటువంటి కార్యకర్తల చేతుల్లో గీతలు చెరపగలిగే సత్తా నీ దగ్గర ఎక్కడదయా అని అడుగుతున్నాను నేను. ఎక్కడ చెప్పు. సుగాలి ప్రీతి కేసు మీద ఎంక్వైరీ చేస్తా అన్నావు, దోషుల్ని లోపలేస్తా అన్నావు. అది అప్పుడు జరిగిన కేసు కదా అని ఇవాళ ఏరు దాటాక పడవ తగలబెట్టే రకం నువ్వు.
నీకు నిజంగా చావు ఉంటే అండి చేయాలి కదా అని అడుగుతున్నా. ఇంక మా గీతలు ఏం చేయాలి? ఆ కేసులో జగన్నే ముద్దాయిగా తేలైనోడివి, బాబాయ్ హత్య అని చెప్పి సుధాకర్ అనే డాక్టర్ని కేసులో జగన్ చంపించాడని చెప్పని కొడుక్కి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి ఆర్డీఓని చేసి ₹1 కోటి డబ్బులు ఇచ్చారే, మరి జగన్ ఎందుకు ముద్దాయిగా చేయలేవు? చావలేదా పవన్ కళ్యాణ్ గారు? సత్తా లేదా? సుధాకర్కి చావుని మరణ అంటే అతను అనారోగ్యంతో చనిపోయిందా అని మర్డర్ కేసు కింద మీరు మార్చి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ ఎందుకు చేయలేకపోతున్నారు 2 ఏళ్ళైనా? సో 29కి మీరు బౌన్స్ బ్యాక్ అంటారా? ఓహో. పవన్ కళ్యాణ్ గారు ఇవ్వగలిగేది ఒకటే, హామీలు నెరవేర్చలేడు, చంద్రబాబుని ప్రశ్నించలేడు. చంద్రబాబుని ఇచ్చిన హామీల్ని ఇద్దరూ కలిసి సంతకాలు పెట్టి ప్రజలకు హామీలు ఇచ్చారు, వారంటీ ఇచ్చారు. గ్యారంటీ కాదు, వారంటీ. గ్యారంటీ అంటే నోటితో చెప్పేది, వారంటీ అంటే రాతపూర్వకంగా ఇచ్చేది. ఇద్దరూ సంతకాలు పెట్టి వారంటీకి ఇచ్చినాటికే గతి లేదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.